రైతులకి ఇప్పుడు ప్రధానంగా అవుతా ఉంది. బాగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వారు, రైతులు ఎలా బతకాలా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడిపోయింది. దాని మీద మీరేమంటారు? ఇదైతే 100%. ఎందుకంటే ఆదాయం ఏమో తగ్గిపోయింది, ఇక్కడ ఏమీ లేవు. ఏదో కూలి చేసుకుంటా కూడా వెళ్తే కొన్ని ఒక నెలలో వాళ్ళు మా వెళ్తే 15 రోజులు 10 రోజులే ఉంటున్నాయి. ఎందుకంటే ఏది కట్టుకోవడానికి కూడా అన్ని వాటికి ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ టాపీ పని చేస్తే కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఏదైనా ఇప్పుడు రాష్ట్రం బాగుంటే లేకపోతే అన్నీ బాగుంటే జనాలకు కూడా ప్రజలకు కూడా అన్నీ ఉపయోగపడతాయి. అలాంటిది అసలు ప్రజలు ఏం చేయటం కూడా లేకుండా కూలి పని చేసే వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. రైతులు చూస్తే కూలికి వెళ్తాను కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఏది చూసినా సరే సగం పనులు తప్ప ఏది పూర్తిగా లేదు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈయన ఏమని చేస్తున్నాడు అంటే ప్రజలకి ఏదో నేను పథకాలు ఇస్తున్నాను, ఉచిత పథకాలు అని చెప్తాడు. కరెంటు బిల్లు ఎక్కువ అయితే తీసేస్తారు, లేదా ఇంకోటి అయితే తీసేస్తారు. ప్రజలకు ఏది చేయట్లేదు, ఏదో మేలు చేసి అని చెప్తున్నారు తప్ప ప్రజలకు అందేది మాత్రం ఊరినే ఆటో వాళ్ళకి ఏదో 10,000 ఇస్తా అంటాడు, ఈ లోపు ఆర్టీఓతో పడుచుకుని 7,000 9,000 కట్టిస్తున్నారు. ఇక ప్రజలకి అన్ని రకాలుగా ఏది చూసినా సరే ఇవాళ నిత్యావసర వస్తువులు ఇవాళ ఇటువరకు ఆయిల్ ప్యాకెట్ 80 రూపాయలు 90 రూపాయలకి వచ్చేది, ఇవాళ 200 రూపాయలు అవుతుంది, 180 రూపాయలు అలా అయిపోతుంది. ఏ రకంగా బతుకుతారు సామాన్యులు? ఇవాళ పప్పుల మీద ఉప్పుల మీద అన్నిటి మీద ట్యాక్స్లు వేసి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఏదో ఇస్తున్నాను ఇంకో తీసుకుంటున్నాడు అంతే తప్పితే ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజలు కూడా ఏమీ లేదు, ఎప్పుడు వస్తాయి ఎలక్షను, జగన్మోహన్ రెడ్డికి ఎలా చెప్పి పంపించాలని చెప్పి చూస్తున్నారు తప్ప వాళ్ళకైతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఏదో వాళ్ళ నాన్నగారు ఏదో చేస్తాడు ఇది చేస్తాడని చెప్పని ఓట్లు వేశారు అంతే. వస్తే ఈయన పరిపాలన మాత్రం మొత్తం అంతా శూన్యం చేసి ఆయన దోసుకోవడానికి సరిపోయింది తప్ప ఆఖరికి ఇప్పుడు మా గుడివాడ నియోజకవర్గం ఉంది. ఈయన మొన్నటి దాకా ఇసుకల మీద లాస్ట్కి ఏది దొరికితే అది క్యాసినోల మీద వాటి మీద వీటి మీద డబ్బు సంపాదించారు. ఆఖరికి డంపింగ్ యార్డ్లో వచ్చే చెత్త మీద కూడా అమ్ముకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఇవాళ ఎలా అయిపోయినా దాన్ని అమ్ముకుంటున్నారు బయటికి లారీ ఎంత అని చెప్పని. లాస్ట్కి అది జనార్దనపురం అని చెప్పని ఉంటుంది ఆ ఊరు పక్కన, డంపింగ్ యార్డ్ పక్కన గుడివాడలో. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు వాళ్ళకి ఆ పొల్యూషన్ వెళ్ళిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పట్టించుకోవడం లేదు. ఇవాళ గెలిచారు అయినా ఇంతవరకు మా నియోజకవర్గంలో అడుగుపెట్టింది లేదు. గుడ్లావలే రోడ్డు, గుడ్లావల నుంచి మున్నేపల్లి రోడ్డు మొత్తం గుంటలమయం. అది ఇవాళ నడవటానికి లేకుండా పోయింది. ఇప్పుడు టాటర్లు నడితే తప్ప కార్లు కానీ బైకులు కానీ నడవట్ల. రోజుకో యాక్సిడెంట్ జరుగుతుంది, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. అసలు ఏది పడుచుకోవడం ఆశాసం. మా గుడివాడలో అయితే ప్రత్యేకంగా అన్ని 170 నియోజకవర్గాలు ఏమో కానీ మా గుడివాడ అయితే ఈ కొడాల నాని గారు గెలిచి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజలను పడుచుకోవడం మానేసి దోసుకోవడం తప్ప అంతకంటే ఏమీ లేదు. ఇవాళ రోడ్లు కానీ రైతులను కానీ ఎవరిని పడుచుకోకుండా అయిపోతున్న పరిస్థితి వాళ్ళంతా ఏనంగా అయిపోయింది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఎక్కువ మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రాన్నారు. ఈ రెండింటి మీద మీరు ఆయన అప్పుడు చెప్పారు ఏది నేను మా ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను, నాకు 24 ఎంపీలు వచ్చే 24 నేను చేసేస్తానని చెప్పారు. ఇవాళ 22 ఎంపీలు వచ్చినాయి. ఆ ఎంపీలని కూడా వాడుకోవడం కూడా తెలియదు. ఏం చేస్తాడు ఈయన? ఇక్కడేమో నేను బీజేపీ నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తాడు. సాయంత్రం పూట వెళ్ళిపోయాము ఆయనతో కూర్చుని ఫోటోలు దిగి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పేదంతా అబద్ధాలే. ప్రజలు అనవసరంగా మభ్యపెట్టి ఆయన దగ్గర నుంచి ఏదో చూద్దామని చెప్పి చేశారు తప్ప ప్రజలకి ఇంత మేలు పని చేయలేదు. ఆయన మద్యపానం మీద అయితే అది ఆయన సొంతగా ఈ కంపెనీలు పెట్టి సొంతంగా దాంట్లో కమిషన్లు తీసుకున్నారు. ఇటువరకు క్వార్టర్ 150 రూపాయలకి అంతకు వచ్చేది, ఇవాళ దగ్గర 200 రూపాయలు అయిపోయింది. ప్రజలను అందరిని ఇబ్బంది పడుతున్నారు తప్ప అసలు ఏది చేయట్లే. ఆయన దాంట్లో కమిషన్లు తీసుకుని ఆయన డబ్బు సంపాదించుకున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడదు. దాన్ని మద్యపానం చేస్తే ఇంతవరకు నిషేధం లేదు, ఏం లేదు. మరి రేపొద్దున ఎలక్షన్లు వచ్చేసింది. ఇవాళ అదే కానీ మద్యపానమే కానీ వాళ్ళు నిషేధం చేస్తే ఇవాళ ప్రభుత్వమే నడవదు. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు జీతాలు లేవు, ఎవరికి ఏమీ లేకుండా చేసాడు. ఇవాళ ప్రజలకేమో ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా చేసింది ఆయనే. అదేవిధంగా తీసుకుంటే ప్రచారం ప్రధానంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద ఇన్ఛార్జి పదవిని విడుదల రాము గారికి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు మీ నియోజకవర్గంలో ఈసారి? కంపల్సరీగా, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము మా గుడివాడ నియోజకవర్గంలో ఎవరు కొడాల నాని గారిని. ఆయన ఎలక్షన్ టైంలో వస్తాడు, చక్కగా టాటా బాయ్ బాయ్ చెప్తాడు, చక్కగా దగ్గర తీసుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఈ 20 సంవత్సరాల నుంచి ఆయన నమ్మి ఓట్లేసాం. ఎందుకంటే 3 సార్లు ఏమో ప్రభుత్వం లేదు, మొన్న ప్రభుత్వం వచ్చింది. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చాక మనకేదో పనులు చేస్తారని ఆశతో ఓట్లు వేయడం జరిగింది. అది కూడా అయిపోయింది. ఇవాళ ప్రభుత్వం వచ్చాక కూడా అసలు ఈ 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఏ వార్డుకి కానీ ఏ గ్రామానికి కానీ వచ్చి ఏమైనా మీ సమస్యలు ఏంటని చెప్పి అడిగింది లేదు ఈ కొడాల నాని గారు. ఇంతవరకు కూడా అసలు ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి ఇబ్బంది అని కూడా తెలుసుకోవడం లేకుండా పోయింది.
వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఈసారన్న ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తారని చెప్పి చూశారు. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే డబ్బు దోసుకోవడం ఆఖరికి చెత్తను కూడా ఇచ్చేసి చెత్తను కూడా అమ్ముకోవడానికి కూడా రెడీ అయిపోయాడు కొడాలి నాని గారు. ఎందుకంటే ఇంకా అది కూడా దొరకపోతే ఇంకేమైంది అని చెప్పని ఈసారి మాత్రం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన వెనిగల రాము గారిని కంపల్సరీ గెలిపించడానికి ప్రజలందరూ కూడా ఉమ్మడిగా కంకణం కట్టుకుని ఆయన గెలిపిస్తానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈయన ఒక మంచి వ్యక్తి అన్నమాట. ఈయన వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా చాలామందికి జాబులు ఇప్పించడమే కానీ అన్నా క్యాంటీన్లు పెడతామే కానీ ప్రజలలోనే ఉండి ప్రజలతోనే మమేకమై తిరుగుతూ అందరికి కూడా ఏదో ఆయన తగ్గది ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి మంచి సున్నితమైన వ్యక్తి, అందుట్లో విద్యావంతుడు, అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడే వ్యక్తి. ఎందుకంటే ఇవాళ మన ప్రజలు మనసు చూరుకుని వెళ్ళే వ్యక్తి అనమాట. ప్రజల్లో ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, లేదా ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఏదో ప్రజలకి ఏదో చేయాలన్న వ్యక్తి ఎక్కడో యూఎస్ నుంచి వచ్చి ఈ గుడివాడ ఆయన సొంతదే, ఈ గుడివాడకి ఏదో చేసుకోవాలని చెప్పని ఆయన పాపం అక్కడి నుంచి వచ్చి చాలా రకాలుగా కష్టపడుతున్నాడు. ఆయన ఎండలో కూడా తిరుగుతూ అన్ని రకాలుగా విధానంగా వెళ్తూ ఆయన చాలా ఇదిగా చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన్ని. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే కంపల్సరీగా మన గుడివాడని మనం ఇంకా స్వచ్ఛశ్యామలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఒక ఫ్లేవర్ కానీ ఏది లేదు. అసలు గుడివాడ అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది 20 సంవత్సరాల నుంచి. దగ్గర 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి 40 సంవత్సరాలకి. ఈయనతోనన్నా మళ్ళీ పూర్వం వైపు తెచ్చుకొని కొంచెం ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలందరి ఆకాంక్ష. అందరూ కూడా దాని మీద ఉంటారు. జగన్ గారికి నాకు తెలిసి ఆయన చెప్పిన 175 అన్నాడు. కానీ అందుట్లో కూడా నాకు తెలిసి పోయినసారి 2 వచ్చినా, అంతకంటే తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే 15 వస్తాయో లేకపోతే 10 వస్తాయో కూడా తెలియదు. అలా అయిపోయింది. ఎందుకంటే ప్రజలు ప్రతి చోట కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మాత్రం ఏ విషయంలో కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఆయన ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు. ఏదో మైకి పట్టుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తిడతాం, లేదా చంద్రబాబు నాయుడు గారు తిడతాం తప్ప, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మా మీదకి వస్తాడు. వస్తే ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చి మాట్లాడేది ఆయన 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అసలు 3 పెళ్ళిళ్ళ గురించి ఆయనకి ఎందుకు సమస్య? ఇవాళ ప్రజలకి ఏమైనా అవసరం ఉందా? ఎంతమంది లేదు పెళ్ళిళ్ళు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్సీలు అందరూ అన్ని రకాలుగా అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అది లేకుండా పోయి పక్కన మేము అంటాం, పక్కన ఏదో తగ్గిద్దాం చేస్తున్నాడు. కానీ అది ఎప్పటికీ జరగదు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఇవాళ ఏది ఒక మెట్టు దిగి ఏది ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అని తగ్గి ఇవాళ జనసేన టీడీపీ 2 ఉమ్మడి మీద వెళ్ళి ఎట్లయినా సరే ఈ సైకో ప్రభుత్వాన్ని దించాలని చెప్పని కంకణం కట్టుకుని ఇవాళ మన టీడీపీతో కలవడం జరిగింది. ఇద్దరు కలిసి కంపల్సరీగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఏం కావాలో అన్నీ చేయడానికి ముందుకు వస్తారని చెప్పని కోరుకుంటున్నాను.